శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 8 స్కందాలు పూర్తి చేశాం. 9వ స్కందాన్ని నలభై 4 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈరోజు 45వ భాగం చెప్పుకుందాం. రాజౌవాచ. రాజంటే ఎవరు? భాగవతం మొత్తం సుఖయోగికి పరీక్షన్ మహారాజుకి మధ్యగా సంభాషణ. రాజు అంటే ఇక్కడ పరీక్షన్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు. కిం తదంహో భగవతో రాజైన్యైరజితాత్మభిః కృతం ఏన కులం నష్టం క్షత్రియాణామభీక్ష్ణశామర్షి. పరశురాముడు పదే పదే ఆ రాజులపై దాడి చేసి నిర్మూలించడానికి వారి ఎడ చేసిన అపరాధం ఏమిటి? పరశురాముడి ఎడ రాజులు ఏం అపరాధం చేశారు చెప్పు నాకు. శ్రీ సుఖ ఉవాచ. సుఖయోగి చెప్తున్నాడు, పరీక్షన్ మహారాజా, హైహయనామధిపతిరర్జున క్షత్రియర్షభ దత్తన్నారాయణశ్యాం శమారాజ్య పైకర్మభి. పరీక్షన్ మహారాజా, బహూన్ దశశతండేకే దుర్దశత్వమరాతిషు అవ్యాహతేంద్రియౌజ శ్రీతేజో వీర్య యశోబలం యోగేశ్వరత్వమైశ్వర్యం గుణాయత్రాణి మాదయ చచారావ్యాహత గతిర్లోకేషు పవనో యథా. పరీక్షన్ మహారాజా, క్షత్రియుల్లో శ్రేష్ఠుడైన కార్తవీర్యార్జునుడు హైహయ వంశజుల్లో ప్రముఖుడు. అతను శ్రీమన్నారాయణుడి యొక్క అంశావతారమైన దత్తాత్రేయుని వివిధమైన సేవలతో ఆరాధించాడు. ఆ స్వామి అనుగ్రహం వల్ల కార్తవీర్యార్జునుడు 1000 చేతుల్ని పొందాడు. మరి శత్రువులకి అజేయుడుగా నిలిచాడు. ఇంకా తిరుగులేని ఇంద్రియ బలాన్ని, బుద్ధి బలాన్ని, సంపదను, తేజస్సును, పరాక్రమాన్ని, యశస్సుని, శరీర పాఠ్యోత్వాన్ని సంపాదించాడు. యోగ బలంతో అతడు సకల ఐశ్వర్యాల్ని, అణిమాది అష్టసిద్ధుల్ని కూడా సాధించాడు. అటువంటి యోగ శక్తి వల్ల కార్తవీర్యార్జునుడు వాయువులాగా ఎదురులేని గమనంతో సకల లోకాల యందు కూడా సంచరించసాగాడు. ఎవరు? కార్తవీర్యార్జునుడు అనే రాజు. దేనివల్ల? దత్తాత్రేయుడి దయ వల్ల. అయితే విప్లావితం సశిబిరం ప్రతిశ్రోత సరిజలై నామృష్యత్తస్య తద్వీర్యం వీరమాని దశానన గృహీతో లీలయా స్త్రీణాం సమక్షం కృతకిల్బిషి మహిష్మత్వాం సన్నిరుద్ధోంతో ఏనక పిర్యధ. తనను తానే మహావీరుడిగా భావించుకునే రావణాసుడు దిగ్విజయ యాత్ర కోసం వచ్చి ఆ సమయంలో ఆ సమీపంలోనే ఒక శిబిరంలో శివ పూజ చేసుకుంటూ ఉన్నాడు. కార్తవీర్యాల నుంచి నిరోధింపబడిన నదీ జల ప్రవాహం వెనుదిరిగి ప్రవహించడం చేత రావణుడి యొక్క శిబిరం కాస్త మునిగిపోయింది. కథ మనకు తెలిసిందే. కార్తవీర్యార్జునుడి యొక్క పరాక్రమాన్ని సహింపలేక రావణుడు అతనిపై దాడికి దిగాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు అకారంగా తన మీద దాడి చేసిన రావణుడి యొక్క రావణుణ్ణి అవలీలగా బంధించాడు. తన యొక్క మహిష్మతి నగరానికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత అతడు రావణుని మందరించి పులశ్చుడి ప్రమేయంతో బంధవిముక్తిని గావించాడు. స ఏకదాతు మృగాయాం విచరన్ విజనేవనే యదృచ్ఛయాశ్రమ పదం జమదగ్నేరుపావిశత్. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు ఒక నిర్జన వనానికి వెళ్ళి అక్కడ వేటాడుతూ సంచరిస్తూ ఉంటే యాదృచ్ఛికంగా జమదగ్ని ఆశ్రమంలో ప్రవేశించాడు. తస్మై స నరదేవాయ మునిరర్కణ మహరత్ ససైన్యామాచవాహాయ విశ్వస్య తపోదన. తపస్సమ్మరుడైన జమదగ్ని దగ్గర కామధేను ఉన్నది. దాని ప్రభావం చేత ఆ మహారాజుకి, అతని సైన్యానికి, మంత్రులకి, వాహనాలకి కూడా మంచి ఆతిథ్యం ఇచ్చాడు. మనుషులకే కాదు, వాళ్ళు ఎక్కి వచ్చిన వాహనాలకు కూడా కమ్మడి తిండి పెట్టాడు.
వాహనాలంటే గుర్రాలు, ఏనుగులు, వీటి మీద ఎక్కిన చతురంగ బలాలు ఉంటాయి కదా, వాటికి అనమాట. అప్పుడు స వీరస్తత్త తదృష్టా హ్యాత్మైశ్వర్యాతిశయనం తన్మాద్రియత అగ్నిహోత్రం సాభిలాష సహయ విద్ధాననుషేర్ దర్పాన్ నరాన్ హర్తుమచోదయత్ తే చ మాహిష్మతి నిన్యు సవత్సాం క్రందతీం బలాత్. మనిషి యొక్క ఐశ్వర్యాన్ని చూసి తన ఐశ్వర్యం కన్నా ఎక్కువ ఉన్నదని సహించలేకపోయాడు. ఎవడు? కార్తవీర్యార్జునుడు అనే రాజు కామదేవుణ్ణి కాజేయాలి అనుకున్నాడు. కానీ మాట మాత్రం ముందు అడగకుండా ప్రభు ఆ కామదేవుణ్ణి తీసుకుని పొండు అని తన భటుల్ని పురమాయించాడు. కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా వెంటనే ఆకృతిస్తున్న ఆ కామధేనుని దూడతో సహా బలవంతంగా మహిష్మతిపురానికి లాక్కొని పోయారు అతని సేవకులు. తక్షణమే ఆ కార్తవీర్యుడు అలా వెళ్ళగానే అథ రాజని నిర్యాతే రామాశ్రమం ఆగత శ్రుత్వా తత్తస్య దౌరాజ్ఞాం చుక్రోధా హిరివాహత ఘోరమాదాయ ప్రశం సతూనాం చర్మకార్ముకం అన్వధాతో ముఖేంద్ర ఇవ యూగపం. పరశురాముడు అప్పుడు లేడు, ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వీడు చేసిన దుష్కార్యాన్ని గురించి వినగానే తోక తొక్కిన తాసుపాములాగా లేచాడు. తక్షణమే భయంకరమైన తన గండ్రగొడ్డల్ని, ధనుర్బాణాలని, డాల్ని చేతపెట్టుకుని సింహం మదపుటేను మీదికి లాగా కార్తవీర్యుడిని వెంటాడాడు. రేపు మనం మిగతా కథ 46వ భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణ శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునా.